బుక్కడు నీరు కూడా లేని పల్లెలు ఉన్నా గానీ మందు దొరక్కపోయే పల్లెలు మాత్రం ఒక్కటి కూడా లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా అమితంగా పెరిగిపోతుంది. ఏజెన్సీ పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో మునిగిపోతున్నాయి. గ్రామాల్లో పుట్టకొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుగు చూస్తున్నాయి. ఇక నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తూ జేబులు గుల్లా చేసుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఆటోలలో మద్యం బెల్ట్ షాపులకు సరఫరా అవుతుంది. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. వాచేడు, వెంకటాపురం మండలం కేంద్రాలతో పాటు గ్రామాలలో బహిరంగంగానే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అనుమతి పొందిన వైన్ షాపుల నుంచే వందల సంఖ్యలో మద్యం సీసాలు బెల్ట్ షాపులకు తరలిస్తున్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్సైజ్ శాఖ అనుసంధానంతోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్బంధంగా నడుస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా నటిస్తున్నారు. ఒకవైపు గుడాంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే, మరోవైపు బెల్ట్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచేస్తున్నాయి. ఇక ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం, వాచేడు మండలాల్లోని వైన్ షాపు నిర్వాహకులు బెల్ట్ షాపులకు మద్యం విక్రయించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కస్టమర్లకు నేరుగా అమ్మితే ఎంఆర్పీ రేటే వస్తుంది, కానీ బెల్ట్ షాపులకు పెంచి అమ్మితే అదనపు లాభం వస్తుందని భావించి ఇలా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పేరున్న బ్రాండ్లు క్వార్టర్ల బాటిల్స్లను ఎంఆర్పీ కంటే 40 నుంచి 50 రూపాయల అధిక ధరలకు బెల్ట్ షాపులకు అమ్ముతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక బెల్ట్ షాపులు మరో 20 రూపాయలు వేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. వైన్ షాపులకు వచ్చిన కస్టమర్లకు తమకు కావాల్సిన బ్రాండ్ లేదని చెప్పి ఇతర బ్రాండ్ సీసాలను బలవంతంగా ఇస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక దీంతో షాప్ సిబ్బందికి కస్టమర్లకు వాగ్వాదాలు జరుగుతున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు ఈ ధోరణితో మండలంలో రోజుకో కొత్త బెల్ట్ షాపు పుట్టుకొస్తుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే ములుగు జిల్లా అనేది ఉందో ఇది కేవలం కంప్లీట్ గా అటవీ ప్రాంతాలలో నివసించేటువంటి జిల్లా మొత్తం ఉంటుంది. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లకు మొత్తం అనువైనగా ఉంటుంది. అంటే దాదాపుగా ఏంటంటే ఎక్సైజ్ టెండర్లు పాడిన ప్రతి షాపు ఓనర్ ఉదయం ఎంఆర్పి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఆర్పి రేట్లకే అక్కడ అమ్మాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఆ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అమ్మాల్సినటువంటి సందర్భంలో అక్కడ ఎంఆర్పి రేటు ఒక క్వార్టర్కు 190 రూపాయలు ఉంటే అతను 130 రూపాయలకు అమ్మేవారు గతంలో. అయితే ఈ కొత్త టెండర్లు వచ్చిన తర్వాత దీని టెండ్ మారింది మళ్ళీ. అంటే టెండ్ మార్చడం ఏంటి, ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 11-12 గంటల వరకల్లా షాపు క్లోజ్ చేయడం. అంటే ఊరికి బెల్ట్ షాపులు నియమించుకొని ఒక్కో క్వార్టర్ 250 రూపాయలకు విక్రయించే విధంగా ఆ బెల్ట్ షాపులో నిర్ణయించి ఊరికి సప్లై చేస్తూ ఇతని షాపు మాత్రం క్లోజ్ చేస్తాడు. ఇతని షాపు తీసుకుంటే ఎంఆర్పి రేటుకి ఇవ్వాలి కదా అనేటువంటి చాలా మంది ఎదురు తిరగడము, వాదపు వదలు కూడా గతంలో జరిగినాయి. ఇది అంతా లొల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా అదనంగా డబ్బులు చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్క విలేజ్ లో, అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ లో ఒక బెల్ట్ షాప్ నిర్ణయించి అక్కడికి అంతా మద్యం తరలించి అధిక రేట్లతో విక్రయిస్తున్నారు. అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు, రాత్రి అంటే ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ హోల్డర్ షాప్ అయితే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. అయితే దీనికి బెల్ట్ షాపులకు నియమ నిబంధనలు లేవు. అంటే ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు కూడా 24 అవర్స్ సర్వీస్ అనేది బెల్ట్ షాప్ ఇస్తున్నది. అక్కడ ఎప్పుడు పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కాబట్టి బెల్ట్ షాప్ అయితే వాళ్ళు ఏదైతే చేపించి అక్కడ లైసెన్స్ ఉండాల్సిన సరికట్ట కూడా బెల్ట్ షాపులకు పంపడం, అధిక రేట్లు దండుకోవడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం జరుగుతున్నది. అంటే ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే ఇది మొత్తం డిస్టర్బ్ అవుతున్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ కూడా బొల్లెరో వెహికల్లో, టాటా ఏసీలలో కూడా మద్యం ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయిస్తున్నారు. అంటే అదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అడిగేవారు లేరు, ఇన్స్పెక్షన్కి వచ్చేవారు లేరు కాబట్టి అది యథేచ్ఛగా సాగుతున్నటువంటి వ్యాపారం. అంటే ఈ విషయంలో మనం బీఆర్కే చూస్తూ ప్రతినిధి ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే వాళ్ళు దాటా వేస్తూ ఎలాంటి సమాధానం చెప్పకుండా మేము అందుబాటులో లేమని చెప్పేసి దాటా వేసిన దొరికితే మనకు ఫోన్లు చేయడం కానీ మనకు అందుబాటులో రాకుండా ఉన్నారు.
అయితే రవీందర్ ఎంత యథేచ్ఛగా రవీందర్ అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? బెల్ట్ షాప్ల దుకాణం దందా అనేది అసలు మన దాకా ఎలా వచ్చింది? ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అసలు? బీఆర్కే ప్రతినిధి ఆ ఏరియాలో సంచరించి ఆ ఏరియాలో మొత్తం అక్కడ ఉన్నటువంటి విలేజ్లను సంచరిస్తున్నటువంటి సందర్భంలోనే బీఆర్కే వాళ్ళ యొక్క లోగుట్టు అంటే వాళ్ళ యొక్క అక్రమ దందా వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లైసెన్స్ హోల్డర్లు లక్షలాది రూపాయలు పుల్లగొట్టుకొని కాజేస్తూ ప్రజలను పీడించి పిప్పి చేస్తూ వాళ్ళ దగ్గర ముక్కు వంటి వసూలు చేసే విధంగా అంటే ఒక కోట మీద 60 రూపాయలు అంటే మొత్తం వాళ్ళకి ఇచ్చిన సరకత్తా కూడా ఎన్ని రేట్లు అవుతుందో అనేది మనం లెక్కలు తీయొచ్చు. బీఆర్కే మొత్తం దాన్ని బట్టబయలు చేసి పబ్లిక్ లో వాయిస్ నుంచి పబ్లిక్ నుంచి మనం తీసుకొని చెప్పడం జరిగింది. అదంతా కూడా అది కేవలం అక్కడ అక్రమంగా సంపాదిస్తున్నటువంటి నిధిగా మనం చూడొచ్చు. కంప్లీట్ గా బీఆర్కే ఇది వెలుగులోకి తీసుకొచ్చింది. దాంతో ప్రతి షాపు కూడా ప్రతి ఊర్లో మద్యం లేనటువంటి విలేజ్ లేదు అక్కడ. కాబట్టి మొత్తం మద్యం అంతా కూడా ఏర్లై పారుతున్నది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చేతివాటం అంటే నెల వాళ్ళకు వచ్చే మామూలు కిలోల్లో వస్తుంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉండి వాళ్ళు అక్రమ సంపాదనకి అలవాటు పడ్డ వ్యక్తులు కాబట్టి పబ్లిక్ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి ధర్మిలో ఎక్కడ ఎలాంటి పోషణ వాళ్ళకు లేదు కాబట్టి ఈ లైసెన్స్ హోల్డర్ అక్రమార్గ సంపాదనకు అలవాటు పడి కోట్లాది రూపాయలు నెలకు దోసుకొట్టడం జరుగుతున్నది. దీనిపైన ప్రభుత్వం ఏమదు అంటే ప్రజలు తిరుగుబాటు చేసేంత వరకు కూడా ప్రభుత్వం పక్షాన అధికారులు మాత్రం ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు. అంటే బీఆర్కే ఇంత పబ్లిసిటీ చేసినప్పుడు దీనిపైన అధికారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? రేపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ ఎక్సైజ్ ఐజీని కానీ కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపైన పూర్తి సమాచారం అయితే మనం సేకరించాలి. పబ్లిక్ వాయిస్ ఏ విధంగా తీసుకెళ్తున్నాం, ఏ విధంగా మనం ఎండగడుతున్నాం, వీళ్ళ అక్రమాలు ఏ విధంగా. ఎక్సైజ్ అంటే చాలా వరకు కూడా ఎవరు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించారు కాబట్టి చాలా వరకు అక్రమాలకే ఎక్కువ అలవాటు పడినటువంటి ఈ ఎక్సైజ్ అధికారులు ఏదైతే ఉంటారో ఆ ఏరియా బాధ్యులు ములుగు జిల్లా బాధ్యులే వాళ్ళు అందుబాటులోకి రావడం లేదు. మనం ఎంత సందర్శించినప్పటికీ కూడా రేపు డిఐజీ హైదరాబాద్ వరంగల్లో ఉంటారు కాబట్టి ఆయనతో వేరు విజువల్ తీసుకున్న తర్వాత ఆయనతో సంప్రదించి పూర్తి సమాచారం సేకరించి వాళ్ళ పైన ఏ మేరకు చర్యలు తీసుకుంటో మనం వేసి చూడాలి. విజయ అయితే రవీందర్ సాధారణ ప్రజల దగ్గర విపరీతమైన డబ్బు లాగడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కస్టమర్లకి దుకాణదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి అసలు ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది? అంటే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారనా? దేనికి జరిగింది? అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? విజయ లైసెన్స్ హోల్డర్కు ప్రభుత్వం నియమ నిబంధనలు ఒక కోటరు 190 రూపాయలకు బ్రాండెడ్ దాని మీద ప్రైజ్ కూడా ప్రింట్ అయి ఉంటుంది. అయితే 190 రూపాయలకు అమ్మాల్సింది 230 రూపాయలకు లైసెన్స్ హోల్డర్ అమ్మినప్పుడు వాదోపవాదాలు అనేది అక్కడ జరిగినాయి. ఎందుకు ప్రింట్ ప్రభుత్వం 190 రూపాయలకు ఇవ్వాలంటే దాని మీద ప్రింట్ చేసినప్పటికీ కూడా మీకు అదనంగా ఎందుకు ఇవ్వాలంటే నీ ఇష్టం తాగు లేకుంటే లేదంటే దౌర్జన్యాలకు అలవాటు పడి కొంతమంది దౌర్జన్యాలు కూడా అంటే బెల్ట్ షాప్ కాదు కాక వైన్ షాప్ ఉన్నది అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఇలాంటి వాటిని ఎదిరించి ప్రభుత్వ రూల్స్ అడిగిన వ్యక్తులను వాళ్ళను ఇవ్వకుండా నువ్వు అడిగిన మంది లేకపో నువ్వు ఏమంటే చేసుకుంటే చేసుకో నీకు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చెప్పుకో అని చెప్పేసి దబాయించి అక్కడి నుంచి పంపించే బూటా కూడా ఒకటి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే వచ్చిన వాళ్ళను ముక్కుమిండి అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు ఉల్లంఘించి అదనంగా ఒక కోటి మీద 50 రూపాయలు అతను వసూలు చేస్తారు. అంటే బయట బెల్ట్ షాపులకు ఇస్తే 260 రూపాయలు అంటే 60 రూపాయలు 70 రూపాయలు వాళ్ళ ఇష్టానికి రేటుకు అమ్ముకోవడం వల్ల ఇక్కడ వాదోపవాదాలు జరిగినాయి. దానిపైన కూడా ఏదైతే ప్రజలు తిరగబడి ఆ షాప్ మీద ఎండకట్టడం అయినప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాళ్ళు లోన్ గురించి బెదిరించి వాళ్ళు బయటకు పంపడం జరుగుతుంది. అంటే ఎంత రౌడీ గుండా ఏదో చేస్తున్నారు అనేది మనం అక్కడ గిరిజన ప్రాంతాలలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు అమాయకులు వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఇవాళ అన్నట్టు రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిందే లేదంటే సైలెంట్ గా పోవాల్సింది తప్ప వాళ్ళు ప్రత్యేకమైన చేసేది ఉండదు. కాబట్టి వాళ్ళ ముక్కుమిండి వసూలు చేసి వీళ్ళు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని అక్కడ ఎలాంటి గొడవలు కాకుండా వాళ్ళ బిజినెస్ కు ఆటంకాలు కలగకుండా అధికారులను కట్టుకొని అధికారుల అండదండలతోని యథేచ్ఛగా లక్షలాది రూపాయలు ప్రతిరోజు కొల్లగొడుతూ దీన్ని ఇంకా అదనంగా రెవెన్యూ తెచ్చుకోవాలి, ఇంకా అదనంగా లాభపడాలని బెల్ట్ షాపుల రూపాన 24 గంటలు షాపులు తెరిచి ఉండే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా దాదాపుగా అన్ని విలేజ్లలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఆ లైసెన్స్ హోల్డర్ లక్షలాది రూపాయల సొమ్ముగా సాధిస్తున్నాడు. విజయ రైట్. థ్యాంక్ యూ రవీందర్.